ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ప్రభు అనే నామములో శుభవందనాలు. ప్రార్థన చేసుకునేందు కదా. మహాపురుషుద్రుడి తండ్రి, దైవం దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. లైవ్ దీవించి ఆశీర్వదించమని, ఆటంకం తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి దేవుడు ప్రభువు స్తుతించగలరు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా, దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు వారనే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడు తండ్రి, దైవం దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి పాటలో స్తుతి ఆరాధన వాక్యంలో ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థన ఇచ్చినాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. పిల్లలు, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట, నిత్యము నిల్చుంటారంట. దే విల్ నెవర్ నెవర్ టు బి ఫాలెన్. మరి ఎప్పుడు పడిపోయే పరిస్థితులు ఉండవు. మరొక మాటలో చెప్పాలంటే, దేవుని బిడ్డలను పడగొట్టేవాడు ఎవడు లేడు. ప్రభు అంటారు, నేను ఎవరు తాకలేరు. ప్రభు అంటారు యోహాను సువార్తలో, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడునూ అపహరించలేడు అంటాడు. మనల్ని పడగొట్టేవాడు ఎవడు? అది దేవుని వాక్యంలో వాయబడింది. ప్రభు అట మన పక్షంగా ఉండగా, ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడండి? చూడండి మాట. దేవుని వాక్యంలో మనం గమనిస్తే రోమపత్రిక 8వ అధ్యాయము
31వ వచనం మనం చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన కుమారుని అనుగ్రహించుటకు ఆ మాట చూస్తున్నాం. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవాది దేవుడు నీ పక్షంగా నా పక్షం ఉండగా మనకి ఎవడు విరోధంగా నిలబడగలడు? మరొక మాట చెప్పనా, నేను నిలబెట్టిన వాడు దేవుడు అయితే నేను ఎవడు పడగొట్టలేడు. దేవుడు నిన్ను నిలబెట్టకపోతే ఖచ్చితంగా పడగొడతారు. దేవుడు నీకు తోడై ఉండకపోతే, పిల్లలు మనం గమనిస్తే 126వ కీర్తనలో 125వ కీర్తనలో ఈ మాట మనకు కనబడుతుంది. 124 మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, దేవుడు మనకు తోడై ఉండకపోతే, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండకపోతే ప్రాణములతోనే మింగేస్తారట. చుట్టూ ఉన్న మనుషులు నమ్మక ద్రోహులు, పిల్లరా తడిగుడ్డుతో పీకను పూసేవారు, ప్రేమిస్తున్నట్లుగా నటించి వెనకతల గోతులు తవ్వేవారు, పిల్లరా నమ్మించి మోసం చేసేవారు, నమ్మక ద్రోహం చేసేవారు. ఇదినాల చాలా మంది ఉన్నారు. కపట సహోదరులు వీళ్ళంతా. వాళ్ళ అంతం చాలా దారుణంగా ఉంటుంది అనుకుంటే. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నిలవబెడితే, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే, నీకు విరోధం ఎవడు? నిన్నెవడు పడగొట్టగలడు? నిన్నెవడు బలహీనపరచగలడు? గమనించండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు? సో నా ప్రియులరా, ఈ రాత్రి వేళలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. గాడ్ ఈజ్ ఇన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి నిన్ను ఎవ్వడు పడగొట్టలేడు, నిన్ను ఎవ్వడేం చేయలేడు. మనుషులు కపటోపాయాలు నీకు అంటకుండా దేవుడు కాపాడు. దేవుని ప్రజలను ఇజ్రాయేలుని ఫరో ఏమైనా చేయగలిగాడా? మోషేని ఏమైనా చేయగలిగాడా? చెప్పండి నాకు. ఆరోన్ని దేవుడు మోషేకి తోడ ఉండకపోతే అసలు ఐగుప్తు దేశంలో నుంచి మరలా వెనక్కి వచ్చాడు కదా, ఐగుప్తు దేశంలో తీసుకురావడానికి ప్రజల్ని. అప్పుడు ఫరో ఎదుటి నిలబడగాడా? ఎప్పుడో చెరసాల్లో వేయించేవాడు కదా ఫరో. పిల్లలు గమనించండి, దేవుడు మోషేకి తోడైనాడు కాబట్టి ఫరో ఏం చేయలేకపోయాడు. అందుకే యోషువ గ్రంథంలో మనం చూస్తే, నేను మోషేకి తోడైనట్లు నీకు తోడై ఉంటాను అన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తిని ఎవడు పడగొట్టలేడు. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తి గలవాడు నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉంటాడు. ఆ దినాల్లో పౌల్ని, సువార్త చేస్తున్న పౌల్ని ఆ రోమా సామ్రాజ్యం, మొత్తం సామ్రాజ్యం, ఆ గవర్నర్లు, ఆ రాజులు, ఆ పిలాతు, ఆ హేరోదు, ఎవడు ఆ పిల్లల ఆఖరికి రోమ్లో ఉన్న అక్కడికి పెద్దోడి దగ్గరికి కూడా వెళ్ళాడు. అసలు ఎవరు ఏం చేయగలిగారు? ఎవరు ఏం చేయలేరు. పౌల్ని చేయలేకపోయారు. పిల్లరా, ఈరోజు పేతుర్ని ఎవరేం చేయలేకపోయారు. దేవుని పర్మిషన్ ఉంటే తప్ప మనల్ని ఎవరేం చేయలేరు. మన మీద ఏవి కూడా వాళ్ళని కూడా ఆయన. His protection will be like that. You will be continuously stand for the Lord. నువ్వు ప్రభు కొరకు నిలబెడతావు. You will do continuously mighty things for the Lord. నువ్వు ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసేవాడిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు దానియేలుకు తోడన్నాడు కాబట్టి సింహాలు దానియేలుని ఏం చేయలేకపోయాయి. షడ్రక్‌ని, మేషక్, అబేద్నెగోలకు దేవుడు తోడన్నాడు కాబట్టి అగ్ని జ్వాలలు వారిని ఏం చేయలేకపోయాయి. నువ్వు నిత్యములు చూసి కొండవలే ఉండాలని, అలా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అనుగ్రహించిన ఆమేన్. కృపగల తండ్రి, ప్రేమగల యేసయ్య, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే యవనస్తులతో మాట్లాడండి అయ్యా, హృదయాలు పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి అయ్యా. యవన బిడ్డ హృదయాలు నిండా పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి, సహాయం చేయండి.
దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తాం, నిన్ను మనం స్థుతిస్తున్నాం. సేవకులు ఎక్కడున్నారు, కుటుంబాలు కూడా మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గొడవలు మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలో మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపణ దాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. బంధువులు స్నేహితులు దర్శించమడుగా తాకండి. అలాగే లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శించి నీ దాసు ద్వారా మాట్లాడారయ్యా, అభిషేకించారు ప్రభా. నీకు వందనాలు. లైవ్లో ఎప్పటిని విడిచిపెట్టదయ్యా, ప్రతి కుటుంబం దర్శించారు. నీకు వందనాలు. నీ దాసు శరీరాలు చుట్టగా నీరసంగా లేకుండా ప్రభా అయ్యా నీ వాక్శక్తి ప్రార్థనాప్తం మమ్మల్ని నింపారయ్యా. అయ్యా వాక్య జ్ఞాన ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని తాకారయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నీరు అక్కడ చాలా సమీపంగా ఉందయ్యా. నీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నేను సిద్ధపడితే అనేక మందిని సిద్ధపరిచే కృప దాన్ని మాకు దయచేయండి ప్రభా. అలాగే ప్రభు నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్య ధర్మం బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపేత, నీ కృపైనా నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిపోతే సమృద్ధి ఇచ్చండి. నిరాశ లేవని సహాయించండి ప్రభా. మీ ఉంటున్న ప్రాంతాల, పట్టణాలు, గ్రామం, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను నీ సన్నిధి నుంచి మగ్గులను ప్రకాశం చేసి నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను. నీ పొందాలయా. ఈ శ్రమను పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలిగజేయండి అయ్యా. అయ్యా వారికి నాయన సదుపాయాలు కలిగజేయ దేవుడు అయ్యా. ఈ శ్రమను అడుగుచున్నానయ్యా తండ్రి. అయ్యా వారికి నాయన నువ్వు తప్ప ఎవరు సహాయం చేయరు తండ్రి. మంచి సదుపాయాలు కలగజేయమని అడుగుతున్నా, సహాయం చేయండి. నువ్వు చేయగలవయ్యా. నీకు వందనాలయ్యా. అయా స్థుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఆగస్టు నెలలో మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. మీ ఆగస్టు నెల అంతా కూడా ప్రభా మీ నామాన్ని కనపరిచి నామాన్ని ఇచ్చించే కృప ధన్యత మాకు దయచేయమని ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని అడుగుతున్నాను. అయా స్థుతులు స్తోత్రాలు. ప్రతి చీకటి శ్రమ బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తుల శ్రమ బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చుండి అయ్యా. పడితుల శత్రులు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటి శ్రమ బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశలు బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. పడితుల శత్రులు లయపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించుగాక. అందరికీ వందనాలు. షలోమ్.